సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత కారణంగా కేసీఆర్ని ఓడించారు అనే ఉద్దేశమో, లేక ఆల్రెడీ తన సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు, ఇసుక దందా ఆరోపణలు, రకరకాల ఆరోపణలు ఉన్నాయి కాబట్టి భయపడి మారుస్తున్నారు కానీ, జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఎలక్షన్ తర్వాత తన సిట్టింగ్ ఎమ్మెల్యేలని విపరీతంగా మారుస్తూ ముందుకెళ్తున్నారు. ఇది వైసీపీకి రానున్న ఎన్నికల్లో మంచి చేస్తుందని, కొత్త క్యాండిడేట్లని జనం పాజిటివ్గా చూసి ఎన్నుకుంటారనే ఉద్దేశంలో ఇట్లా చేస్తున్నారు. కొంతమందిని స్థానచలనం చేస్తున్నారు. మంత్రులను సైతం వేరే నియోజకవర్గాల్లో వెళ్ళి పోటీ చేసేలా చేస్తున్నారు. కాకపోతే ఇది జగన్కి పాజిటివ్ అవుతుందా లేక దెబ్బ పడుతుందా అనేది ప్రజలే తేల్చాల్సి ఉంది. ఎలక్షన్ తర్వాత కానీ మనం చెప్పలేం. అయితే ప్రస్తుతానికి ఇది వైసీపీకి నెగిటివ్గా మాత్రం కనిపిస్తుంది. ఎలక్షన్ తర్వాత ఇన్ని నెగిటివ్లు దాటుకుని వెళ్ళి ఎలక్షన్ తర్వాత కనుక అది సక్సెస్ అయితే ఐడియా అప్పుడు కానీ తెలియదు. దీని సక్సెస్ రేషియో ఎట్లా ఉంటుందంటే అన్ని నెగిటివ్లే వస్తాయి. ఈ నిర్ణయం తర్వాత ఎలక్షన్ తర్వాత మాత్రమే వస్తే పాజిటివ్ వస్తుంది, లేదా అప్పుడు కూడా నెగిటివ్ వస్తుంది. అట్లాంటి నిర్ణయం అనమాట ఇది. సో జనాలలోకి తన సిట్టింగ్ ఎమ్మెల్యేని పంపించుకోలేనటువంటి సీఎం, అంత భయపడుతున్నటువంటి సీఎం వారు అవినీతిని ఇన్నాళ్ళు ఎందుకు కంట్రోల్ చేయలేదు అనే క్వశ్చన్ ప్రజల నుంచి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే పక్కనే చిన్న పార్టీ ఏమీ లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ చూసుకుంటే కాంగ్రెస్ మొన్నటి వరకు కాస్తంత వీక్గా ఉంది, పక్కన బీజేపీ చాలా వీక్గా ఉంది. ఇక్కడ అట్లా కాదు, తెలుగుదేశం అట్లాగే వైసీపీ నువ్వా నేనా అనే పరిస్థితిలో ఉన్నాయి. సో ఎప్పుడైతే అసంతృప్తి రగిలిందో దాన్ని పక్క పార్టీ క్యాష్ చేసుకునే పరిస్థితి ఉంది. అందున ఆంధ్రప్రదేశ్లో ఎవరికి వాళ్ళకి మీడియా హౌసెస్ ఉన్నాయి కాబట్టి మీడియా కంప్లీట్గా ఒకళ్ళ వైపే సిగ్గు లేకుండా వంగి గులాంగిరి చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి రెండు వైపులా కూడా అటువైపు ఉన్నటువంటి వైసీపీకి అగెనిస్ట్గా ఉన్న టీడీపీ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దాంట్లోంచి వస్తున్న కాన్సిక్వెన్సెస్ని క్యాష్ చేసుకుని జగన్కి ఇంత దారుణంగా వ్యతిరేకం అవుతున్నారు ఎమ్మెల్యేలు, ఆయన వాళ్ళకి అన్యాయం చేశాడు అంటూ గగ్గోలు పెడుతూ వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా వాళ్ళకంటే ఎక్కువగా బయటికి ఈ టీడీపీ మీడియా చెప్తుంది. 20 మంది వస్తున్నారు టీడీపీలోకి, 40 మంది వస్తున్నారు వైసీపీలోంచి టీడీపీలోకి, జగన్ మీద ఎంతమంది తిరగబడ్డారు, 80 మందిని మారుస్తున్నాడు. ఇవన్నీ కూడా టీడీపీ మీడియా క్యాష్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయాన్ని క్యాష్ చేసుకుంటూ వాళ్ళని నెగిటివ్ చేసేటువంటి శైలి. వీటన్నిటికంటే ఎక్కువగా వీళ్ళల్లోంచి చంద్రబాబు నాయుడు ఒక 80 మందిని మార్చారు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఫైనల్గా ఎలక్షన్ టైంకి బీఫామ్ ఇచ్చే టైంకి 80 మందిని స్థానచలనం లేకుండా అసలు 80 మంది సిట్టింగ్లో టికెట్లు ఇవ్వలేదు అనుకుందాం. 80లో దాదాపు 50 పైగా మంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉంటారు, అది ఏ పార్టీ అయినా. సో మారడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు ఈజీగా వాళ్ళకు ఉన్న టీడీపీ కాబట్టి మారడానికి ప్రయత్నం చేస్తారు. అందులో ప్రతి సీట్లను కూడా వాళ్ళు తెచ్చేసుకుని ఇవ్వలేము. ఎందుకంటే ఒకటి వాళ్ళని సొంత నాయకుడే నమ్మలేదు, సొంత పార్టీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు ఇస్తారని మనం అనలేము. కొన్ని చోట్ల ఏంటంటే కరెక్ట్ క్యాండిడేట్ లేడనే పరిస్థితి ఉంటుంది టీడీపీకి అనుకుందాం. అట్లాంటి చోట మాత్రం తెచ్చుకుంటారు. అట్లా ఒక 20 మందికి ఏమన్నా అవకాశం ఇవ్వచ్చు అనుకుందాం. మిగతా 30 మంది ఉంటారు. ఈ 30 మందిని ఏం చేస్తారు, తెచ్చి పార్టీలో పెట్టుకుని టీడీపీకి సపోర్టివ్గా వాళ్ళని తిప్పి వాళ్ళని చేయించడం కంటే, వాళ్ళని టీడీపీకి సపోర్ట్గా ప్రచారం చేయించి రేపు పొద్దున గెలిచాక ఏదైనా ఎమ్మెల్సీ లాంటిది ఇవ్వటం కంటే కూడా వాళ్ళని చాలా తెలివిగా కొన్ని ప్లేసెస్లో ప్లాంట్ చేస్తూ, అంటే వాళ్ళు వైసీపీలోనే ఉంటారు, టీడీపీకి టచ్లో ఉంటారు, వైసీపీలోనే పూర్తిగా ఉండిపోతారు. మనుషులు వైసీపీకే పనిచేస్తూ ఉంటారు, జగన్కి రిపోర్ట్ చేస్తారు, సజ్జల రామకృష్ణారెడ్డికి రిపోర్ట్ చేస్తారు, వారి ఏరియా ఇన్ఛార్జి రిపోర్ట్ చేస్తారు. మేము టికెట్ ఇవ్వకపోయినా పార్టీ మారము, మీరే గెలుస్తారని మాకు నమ్మకం ఉంది, రేపు గెలిచాక ఎమ్మెల్సీ ఇవ్వండి, మాకు న్యాయం చేయండి, ఇట్లాంటివన్నీ చెప్తూ వైసీపీ పార్టీలోనే ఉంటూ ఆఖరి నిమిషం వరకు కూడా టీడీపీకి చంద్రబాబుకి పనిచేస్తారు. ఇటువంటి కోవట్లని ప్లాన్ చేయడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని వైసీపీ ఒక భారీ అలిగేషన్తో వచ్చింది. గ్రేట్ ఆంధ్ర అనే ఒక వెబ్సైట్ చంద్రబాబు నాయుడు గురించి, వైసీపీలో వస్తున్న అసంతృప్తుల గురించి ఒక ఆర్టికల్ రాస్తూ అందులో ఆఖరిలో ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు కుట్ర వ్యూహాలను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అసంతృప్తి నాయకుల్ని వైసీపీలోనే ఉంచి కోవట్లుగా వాడుకునే అలవాటు చంద్రబాబుకు ఉన్నది అని వారు భయపడుతున్నారు. విశ్లేషకులు, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది పొలిటికల్ పీపుల్ భయపడుతున్న అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ తీసుకుంటే ఒక తలనొప్పి, తీసుకోకపోతే ఇంకా పెద్ద తలనొప్పి. ఎవడు వైసీపీ వాడో తెలీదు, మిమ్మల్ని నమ్మి మేము ఉన్నాము, మీతోనే ఉంటాము, మాకు కాకుండా వేరే వాళ్ళు టికెట్ ఇచ్చినా మేము మీకే పనిచేస్తాము, ఆ కొత్తగా ఇచ్చిన వాడు వెంట నడుస్తాము అని చెప్తూనే ఆ కొత్తగా వెంట నడిచేవాడి వెనక, వైసీపీ వెనక గోతులు తవ్వుతూ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు చేతిలో పెడతారా అనే ఒక భయం ఇప్పుడు వైసీపీకి పట్టుకుంది. సో ఇన్ని తలకే నొప్పుల మధ్య కూడా
గెలుపు ఎవరిదో మీరు చెప్పాలి. ఒక నార్మల్ ఓటర్‌గా 2 తెలుగు రాష్ట్రాలకు మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఆంధ్ర పాలిటిక్స్ మీద మీకున్నటువంటి అవగాహనతో చంద్రబాబు విల్ విన్ లేదా జగన్ విల్ విన్ అని మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి.